బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. జిల్లా బాలల సంరక్షణ అధికారి పి. సైదులు. ఇక వివరాల్లోకి వెళ్తే, బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా బాలల సంరక్షణ అధికారి పి. సైదులు అన్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు యాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మోటకొండూరు మండల కేంద్రంలో వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు 1989లో బాలల హక్కుల ఒడంబడికపై తీర్మానం చేశాయని, వాటి ప్రకారం సభ్య దేశాలన్నీ బాలల అభ్యున్నతికి తగు చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు మరియు భాగస్వామ్య హక్కు ఎలాంటి భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ చూడాలని అన్నారు. ఎక్కడైనా బాలల హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నట్లు మీ దృష్టికి వస్తే 1098కి టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. గ్రామ సర్పంచ్ బొడ్డుబైన శ్రీలత మాట్లాడుతూ, బాలల హక్కుల పరిరక్షణకు గ్రామంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, బాలలు విద్యార్థి దశ నుండే చదువుతో పాటు నైపుణ్య శిక్షణలు తీసుకోవాలని, గురుకులంలో ఇప్పటికే ఇలాంటి శిక్షణలు ఇస్తున్నారని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మోటకొండూరు గ్రామాన్ని బాల్య వివాహరహిత గ్రామంగా ఉత్తమంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమానికి యాత్ర స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ సురుపంగ శివలింగం అధ్యక్షత వహించగా, విద్యార్థులు వంగపల్లి నవ్య, కొల్లూరు ఉమలు ప్రసంగించారు. అనంతరం బాలల హక్కుల కరపత్రాలు ఆవిష్కరించారు. నీడ్స్ సంస్థ అధ్యక్షులు కె. శ్రీశైలం, డీసీపీఓ కార్యాలయాల సిబ్బంది దశరథ, స్వేరో ప్రతినిధి మొగలిపాక నవీన్, ఎం. నవ్య, వి. సంజ, వి. శిరీష, వెన్నెల, కె. అభిషేక్ తదితరులు బాలబాలికలు పాల్గొన్నారు. మంత్ కూడా మొత్తం ఆగస్టు నుంచి మొదలుకుంటే సెప్టెంబర్ వరకు మొత్తం బాల హక్కుల కోసం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం, చైల్డ్ మ్యారేజెస్ నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా డీసీపీఓ గారు పార్టిసిపేట్ కూడా చేశారు. అట్లాగే ఈ సంవత్సరం మనకున్న పరిస్థితుల్లో ఎక్కువ మందితో మనము కలిసే పరిస్థితి లేదు. ఎక్కువ మందిని మనం ఒక చోటికి చెప్పేసి అనుకొని ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ వచ్చినందుకు ఇద్దరు అతిథులకి మరొకసారి వెల్కమ్ చెప్తూ, ముందుగా ఏర్పరచుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన జిల్లా అధికారి అయినటువంటి సైదుల్ సారి గారికి, యాత్రా సంస్థ డైరెక్టర్ సురపాక లింగమన్న గారికి, శ్రీశైలమన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, నాతోటి విద్యార్థులకు, అక్కల చెల్లెలకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ బాలల హక్కుల పరిరక్షణ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వింటూనే ఉన్నారు, ఈ మధ్యలో తగ్గింది శిశు హత్యలు. ఆడపిల్ల పుట్టిందనగానే ఒకప్పుడు అమ్మ ఆడపిల్లనా అని భయపడుతూ, ఆడపిల్లలు ఉంటే రేపు భవిష్యత్తులో మేము వాళ్ళకి పెళ్లి చేయగలుగుతామా, మనం మేము పెంచగలుగుతామా, చదువుతామా, నాకు అపోహ ఉండేది. ఆ అపోహ అనేది ఫస్ట్ ఆడపిల్లైనా మగపిల్లైనా సమానమే. ఆడపిల్లలే మగపిల్లల కంటే కూడా ఈ రోజుల్లో అన్ని రంగాల్లో ముందుంటున్నారు అనే విషయం మన యొక్క తల్లిదండ్రులకు ఇప్పుడిప్పుడు కొంత అవగాహన కలుగుతుంది దాని గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క శిశు హత్యలను మనం అరికట్టడానికి అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఆడామగ తేడా లేదు, అన్నిట్లలో. Who are here? This is Navya I'm completed my inter standard in Karimnagar COE. Today we are gathered here to discuss about the child rights. Actually, in the year 1989, UNO, United Nations Organization, established this scheme because of the every child have their own rights. To encourage their rights to have their own qualities and their openness, we have created this. And the main child rights are right to live. Every creature on the earth, they have right to live wherever they want and whatever it may be. And also the second one is right to protect. Every child, either girl or boy, protect themselves with their courage and encourage with the other supporters also. And the third one is right to development. Every child develop themselves by involving and participating in other things. If we participate in something, then we will develop ourselves and also in the society. We should need some respect, and every child will get respect because of their involvement in other activities, which is very valuable. So everyone have to develop themselves. And the last one is right to live and share the right to education. Every child must and should educate. Because of the education, we get the value from the society. So these are the very important child rights. And
Also, for the girls, we have less time because they are getting very soon married. Because of the age, and also child marriages are very encouraging in villages. Because of that, women are very suffering with many problems mentally and physically. We should not do like that. While doing these such things, some are getting mentally, physically disturbed. So we should not encourage such things. And also, orphans also, who are orphans, they are unable to study because any other problems, the personal reasons. So we should encourage the orphans who are unstudied. We should get them to read and write something. And also, children are not in nowadays, they are not interested in studying because of the electrical gadgets like mobiles, computers, whatever it may be. Few other people are interested in, they are also showing interest in education. So every child must and should study, and they should have their own responsibility. Thank you for giving this opportunity. స్టేట్స్ ఏ మనకు కనుక అనేక రాష్ట్రాలు ఉన్నట్టు వాళ్ళు సపరేట్గా కొన్ని ఉంటాయి కాబట్టి ఏ రాజ్యము ఏ స్టేటు వాళ్ళకొక రాజ్యాంగాన్ని వాళ్ళ అసెంబ్లీ వాళ్ళది తీర్మానం చేయాల్సి ఉంటుంది. సో అందరం కలిసి యునైటెడ్ స్టేట్స్గా మేము తీర్మానం చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మేము ఏ స్టేట్కి ఆ స్టేట్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం 100%. బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ అనేది రాజ్యాంగ పరంగా మేము ఆ విధంగా చేయడానికి ప్రాబ్లం వస్తుంది అనేది వాళ్ళు తెలియజేయడం జరిగింది. అది టెక్నికల్ పాయింట్. మిడ్ డే మీల్స్ ఎవరు దయాదాక్షిణ్యాలతోటి ఎవరు ఇవ్వట్లే. మనకు ఆ రైట్ ఉన్నది, మీకు చైల్డ్కి ఆ రైట్ ఉన్నది కాబట్టి మిడ్ డే మీల్స్ వస్తుంది. రైట్ బేస్లో ఏ చట్టాలు వచ్చినా మనం ఒకటి గుర్తుంచుకోవాలి. మనకు చట్టం వస్తుందంటే, ఒక చట్టం వచ్చిందంటే ఆ చట్టం వచ్చేది మనకు రైట్ బేస్లో వస్తున్నాయి. మనకు అన్నీ ఎవరు ఏ ప్రభుత్వం ఎవరు ఇచ్చినా కానీ అది ఏది దయాదాక్షిణ్యాలతోటి ఎవరితోటి రావు. అవి మొత్తం మనకు రైట్ ఓరియంటెడ్లో మనకు తీసుకురావడం జరుగుతుంటుంది. స్కూల్ కానీ ఒక స్కూల్ వచ్చిందంటే అర్థమైంది, మనకు స్కూల్ పెట్టిరంటే రైట్ టు పార్టిసిపేషన్ ఉంది కదా, భాగస్వామ్య హక్కు అనేది ఉన్నది. భాగస్వామ్య హక్కు అంటే మనం సమాజంలో అందరితోటి కలిసి జీవించే హక్కు ఉన్నది. కాబట్టి స్కూల్ అనేది అందరితోటి కలిసి నేర్చుకునేది, ఆ భాగస్వామ్యం అనేది ఆ స్కూల్లో పొందుతాం కాబట్టి ఆ స్కూల్ ఉన్నది. మనం భాగస్వామ్య హక్కుని రక్షించడం కోసం స్కూల్ ఉన్నది. అంగన్వాడీ సెంటర్ ఉన్నది. అంగన్వాడీ సెంటర్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది? రైట్ టు డెవలప్మెంట్. కాపాడుకుందాం బాలల హక్కులని. కింది పెట్టక బాల్యం అంటే పిల్లల హక్కులని.